40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus, KL, deemed to be university. అనుబంధం ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అట్లానే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చల్ని మేము అంగీకరిస్తా ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. రెండోది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ. గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు. అప్పటి వరకు గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్కి 50,000 రూపాయలు ఉంది, హెల్పర్కి 20,000 రూపాయలే ఉంది. దాన్ని ఇప్పుడు అదనంగా 50,000ది 1,20,000 రూపాయలకి వర్కర్కి పెంచుతున్నారు. హెల్పర్ది 20,000 ఉండదు, 60,000 రూపాయలకి పెంచుతున్నారు. దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది. అట్లనే మూడోది మినీ వర్కర్లకు సంబంధించిన మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. మినీ వర్కర్లకు సంబంధించి కూడా మెయిన్ వర్కర్లుగా మార్చడానికి అంగీకరించారు. అయితే కొంత సర్వే జరిగిన తర్వాత వెంటనే జీవో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లనే ఇప్పటిదాకా అంగన్వాడీలు చనిపోయిన మట్టి ఖర్చులు లేదు, అట్లనే సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్ లేదు. దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచించి ఈరోజు అంగన్వాడీ వర్కర్ ఎవరైనా సర్వీస్ వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ ప్రయారిటీని ఇస్తామని చెప్పారు. అట్లనే మట్టి ఖర్చుల కింద ఒక 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అట్లనే చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా నయా పైసా డబ్బులు రావట్లేదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా అమలు చేస్తాము, అటు వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే అంగన్వాడీ బీమా కానీ ఏదో ఒకటి తప్పకుండా అమలు చేస్తాము 2 లక్షల రూపాయలు అనేది కూడా అది చెప్పడం జరిగింది. దాంతో మేము అంగీకరించడం జరిగింది. అట్లనే హెల్పర్ల ప్రమోషన్ ఇప్పటిదాకా 45 సంవత్సరాలు మాత్రమే ప్రమోషన్ ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోరిన మీదట దాన్ని ఆల్రెడీ జీవో కూడా వచ్చింది. అట్లనే రిటైర్మెంట్ వయసు ఇప్పటిదాకా 60 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 62 సంవత్సరాలకి దాన్ని కూడా పెంచేశారు. అట్లనే టీఏ బిల్లులు దాదాపు 2017 నుంచి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దీంట్లో ముద్దాయి కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు వెంటనే అవి ఇస్తాము. అయితే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి కనీసం నెలకు ఒక టీఏ బిల్ ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించి ఆ జీవో కూడా ఇవ్వటం జరిగింది. దానికి కూడా మాకు సంతోషం. అట్లనే ఈరోజు రకరకాల యాప్లు పెట్టేసి ఒక 4 యాప్లు ఉన్నాయి ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్ పరిధిలో చేయటానికి. ఈ 4 యాప్లు కలిపి ఒకే యాప్గా మేము మార్పు చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా పిల్లలకు సంబంధించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లుల విషయంలో కానీ గ్యాస్ మెనూ పెంచాలని కానీ అట్లనే పిల్లలకి ఇస్తున్న మెనూ ఏదైతే ఉందో అది కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది. అది కమిటీగా ఒక వేస్తాము, ఆ కమిటీ చర్చించి నిర్దిష్టంగా ఎంత పెంచాలి ఏమిటి అనేది కూడా చర్చించి తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కొంత సానుకూల సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు. ఎందుకు అనంటే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. అట్లనే 7,000 రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ 42 రోజుల పాటు
పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేశాము. ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు. ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటిని కూడా రద్దు చేస్తా ఉన్నారు. ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. మా యూనియన్లకు కూడా వీటిని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యథావిధిగా సెంటర్లు తెరవాలి అని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ప్రభుత్వానికి, మీడియా మిత్రులకి, అట్లానే అందరికి కూడా మా తరపున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటిదాకా సహకరించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిమాండ్స్ తోటి రేపటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇక తొలగింపులు అనే మాట ఉండదు అని చెప్పేసి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. అందుకని అందరూ ఇప్పటిదాకా ఎలా అయితే హృదయంతో పనులు కొనసాగించామో ఆ విధంగా కొనసాగించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మా కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా మీరంతా బాగా సహకరించారు. మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రజా సంఘాలు, అనేక సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు, కళాకారులు, లాయర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే లబ్ధిదారులు మాకు బాగా తోడ్పాటును అందించారు, వాళ్ళు సహకరించారు. ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది అంటే మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తానన్నారు. ఆ మినిట్స్ తీసుకుంటాం. అలాగే ఒక కమిటీ కూడా వేస్తానని చెప్పారు. ఏ సమస్యలు వచ్చినా ఆ కమిటీ సమక్షంలో చర్చిస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన చర్చలు మేమందరం అంగీకరిస్తూ ఉన్నాము. ప్రధానమైన మేము 42 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచడము. ఈ వేతనాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఈ వేతనాలు మేము ఏమైతే అనుకున్నామో దానికి అనుకూలంగానే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఇస్తామనే మాట మాకు ఇచ్చినారు. అది లిఖితపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేసినారు. మేము ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా గతంలో 10 డిమాండ్స్ మనకు చేశామని చెప్పారు. ఇది 11వ డిమాండ్. అన్ని డిమాండ్లు చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఇది సంపూర్ణంగా ఈ సమ్మెను కాల్ ఆఫ్ చేసి కార్యకర్తలందరినీ కూడా రేపు విధుల్లో చేరాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మాకు ఎవరైతే సహకరించినారో వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 సమ్మెలో భాగంగా కూడా మాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు లబ్ధిదారులకు విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో జరిగినటువంటి 3 సంఘాల ఆధ్వర్యంలో చర్చల్లో కూడా మాకు సానుకూలంగా కూడా శాలరీకి సంబంధించి కూడా జూలైలో ఖచ్చితంగా కూడా మినిట్స్ రూపంలో లిఖితపూర్వకంగా యూనియన్ నాయకుల్ని, అధికారులతో ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 62 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ వర్గాలకు సంబంధించి దానికి కూడా ఒక కమిటీ వేసి మొత్తం రూరల్, అర్బన్, ట్రైబల్స్ లో కూడా దీన్ని బట్టి చేస్తామని చెప్పారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఉన్న దాన్ని 1,20,000 రూపాయలు చేశారు. హెల్పర్కి 20,000 రూపాయలు ఉన్న దాన్ని 60,000 రూపాయలు చేశారు. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. అందులో ప్రజా సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. దాన్ని తొలగించేసి ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేకూరేటట్లుగా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మె కాలానికి శాలరీస్ కూడా మొత్తం ఎంతైతే అంత ఇచ్చేస్తామని చెప్పారు. ఉన్నటువంటి కూడా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి మా యొక్క సమ్మె కాలంలో మాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే అయినా కూడా మేము బాధ అయినా కూడా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో చాలా కొంచెం సంతోషంగానే దీనికి సహకరించినట్టు మా సమ్మె కాలంలో లబ్ధిదారులకు, ప్రజా సంఘాలకు, మహిళా సంఘాలకు, కార్మిక సంఘాలకు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు. సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని దానికి మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ 42 రోజుల నుండి మనం చేసిన కష్టం ఈరోజు కొంత ప్రతిఫలం వచ్చింది. ఇప్పటిదాకా అసలు అంగన్వాడీ సంఘాలని కనీసం మంత్రులు చర్చలకు పిలవల. మన అర్జీలుగానే కాగితాలుగా పక్కన పెట్టారు. ఎప్పుడైతే మనం 12 నుండి సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని గుండెల్లో దడ ప్రారంభమైంది.
వేతనాల గురించి నిర్దిష్టమైన ప్రకటన రాకుండా వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పేసి భీష్మించుకొని గట్టి పట్టుదల కొనసాగించాము. అనివార్యంగా ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు వేతనాలకు సంబంధించి నిర్దిష్టంగా జూలైలో కన్సిడర్ అమౌంట్ పెంచుతామని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. అది రిటర్న్ పూర్వకంగా రాతపూర్వకంగా 3 రోజుల్లో మినిట్స్ కాపీని మనకు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ చెప్పింది ఏమిటంటే గవర్నమెంట్ 12వ తారీఖున రాష్ట్రం ఇప్పుడే పుట్టింది, రాష్ట్రం దగ్గర అసలు డబ్బులే లేవు, వేతనాల గురించి మీరు అసలు మాట్లాడొద్దు అని చెప్పింది. కుదరదు అని చెప్పేసి లేసి వచ్చాం. రెండోసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో మాట్లాడిన సందర్భంలో కూడా వేతనాలు గ్రాట్యుటీ మీరు అడగొద్దు, మిగిలిన ఏమైనా చిన్న చితగా ఉంటే చేస్తాము అన్నారు. అంతకన్నా కుదరదు, ముందు ఆ 2 గురించే మాట్లాడండి, ఆ తర్వాత మిగిలిన గురించి చర్చిస్తామని చెప్పి లేసి వచ్చాం. 3ఓసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో కూడా అదే చెప్పాం. 4ఓసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో కూడా ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది తేలకుండా సమ్మె విరమించే సమస్య లేదని చెప్పాం. అనివార్యంగా ఇప్పటిదాకా మనం పట్టుదలతో ఏదైతే చేశామో ఈ రోజు మేము జూలైలో పెంచుతాం, యూనియన్ తోటి చర్చిస్తాం. ప్రభుత్వ అంగీకారం మేరకు, యూనియన్ల అంగీకారం మేరకు ఒక కన్సిడర్ అమౌంట్ మాత్రం తప్పకుండా పెంచుతాము అని చెప్పేసి నిర్దిష్టమైన రాతపూర్వకమైన హామీ ఇస్తామని చెప్పేసి చెప్పడంతో మనం ఈ రోజు ఈ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఒక్క వేతనమే కాదు, గ్రాట్యుటీ సంబంధించి ముఖ్యమంత్రి గారితో కేంద్రానికి లెటర్ పంపిస్తాము. ఆంధ్ర రాష్ట్రంలో గ్రాట్యుటీ అమలు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి లెటర్ పంపిస్తా ఉన్నారు. రెండోది, ఇప్పటిదాకా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఉందో ఇప్పటిదాకా వర్కర్ కి 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది మొదట 1,00,000 రూపాయలు అన్నారు, కుదరదు అని చెప్పాం. ఇప్పుడు 1,20,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లనే హెల్త్ సంబంధించి 20,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. దాన్ని పెంచాలని చెప్పాడు, అడిగాం. 40,000 అన్నారు, కుదరదు, హెల్పర్లకు ఇంకా పెంచాలన్నాం. 50 అన్నారు, కాదు కనీసం సగమైన ఇవ్వాలన్నాం. అందుకని 60,000 రూపాయలు జరిగింది. అందుకని వర్కర్ కి రిటైర్ అయిన సందర్భంలో 60,000 రూపాయలు, 50,000 1,20,000, హెల్ప్లకు సంబంధించి 20,000 60,000 రూపాయలకి మనం ఈ సమ్మెలో విజయం సాధించడం జరిగింది. మూడో విషయం, ప్రధాన డిమాండ్ ఈరోజు మినీల సమస్యకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. మొత్తం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా సర్వే చేస్తాం, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తాము, జీవో ఇస్తామని చెప్పారు. మన వైపు నుంచి చెప్పాము, ఏ ఒక్కటి కూడా జనాభా కనుక తక్కువ ఉంటే, కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉంది, వాటిని అవసరమైతే మార్పులు చేసైనా తప్పకుండా మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా మార్చడానికి మీరు అంగీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొంత సర్వే చేసిన వెంటనే జీవో తప్పకుండా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది నిర్దిష్టంగా ఒక కమిటీ వేసి సర్వే చేసి దాన్ని ఇస్తామని చెప్పేసి అంగీకరించారు. 4వ విషయం, ఇప్పటిదాకా అంగన్వాడీ చనిపోతే కనీసం గోడ పక్కన ఇసిరేసినట్టు ఇసిరేస్తా ఉన్నారు, మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు, బీమా అమలు చేయట్లేదు, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వట్లేదు. ఆ విషయం మీద గట్టిగా పట్టుబట్టడం జరిగింది. అంగన్వాడీ కుటుంబంలో ఎవరైనా సర్వీస్ లో చనిపోతే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి రెండో అంశం, ఇప్పటిదాకా కనీసం వైఎస్ఆర్ బీమా కూడా అంగన్వాడీకి వర్తింపు చేయట్లేదు. ఆ 2 లక్షలు సాధారణ మరణమైనా యాక్సిడెంట్లైనా 5 లక్షలు ఏదైతే ఉందో తప్పకుండా అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. దాంతో పాటుగా మట్టి ఖర్చులు ఫస్ట్ ఇవ్వమన్నారు, మీకు అసలు లేదన్నారు, కుదరదని చెప్పాం. 15,000 ఇస్తా ఉన్నారు, కుదరదని చెప్పాం. ఇప్పుడు 20,000 రూపాయలు అంగన్వాడీలకు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అట్లనే ఈరోజు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు కావట్లేదు. కారణం ఏమిటి అంటే, మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు CFMS లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇవ్వట్లేదని చెప్పారు.
ఆ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసిందో దాన్ని డిలీట్ చేస్తాము. ఎవరికైతే హెల్పర్లకి మినీ వర్కర్లకి తప్పకుండా అమలవుతాయి. పట్టణాల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేస్తారు. 60 సంవత్సరాల తర్వాత ఎవరికైతే జనరల్ పింఛన్ అందరికీ వస్తుందో అది అంగన్వాడీలందరికీ కూడా 3,000 రూపాయలు పింఛన్ అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా విత్ ఇన్ ది గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోపు అంగన్వాడీలకు కూడా వర్తింప చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అట్లనే ఈరోజు యాప్ల భారం చాలా ఎక్కువగా ఉంది. ఫోన్లు పనిచేయట్లేదు. 4 రకాల యాప్లు మేము చేయలేము అని చెప్పడం జరిగింది. యాప్లకు సంబంధించి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా మార్చడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. అట్లనే హెల్పర్లకు సంబంధించి అందుకని అన్ని విషయాలు చెప్పారు. మనం ఎవరి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు గురించి కానీ మనం అంగీకరించినటువంటి డిమాండ్ ముఖ్యమైనటువంటి వాటిల్లో ఈరోజు మినీ వర్కర్స్ ని కూడా మినీ వర్కర్లు అందరికీ కూడా సాల్యూట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా అందరికంటే మంచి బెనిఫిట్ అనేటువంటి రాబోతుంది. ఆ సెక్టర్ మెయిన్ సెక్టర్ గా మారితే వాళ్ళు ఆటోమేటిక్ గా మెయిన్ వర్కర్లు అవుతారు. మెయిన్ వర్కర్లు ఎంత జీతం అయితే ఈ రోజు మినీ వర్కర్లు అవుతారు. ఇప్పటిదాకా మీరు చేసిన కష్టార్జితం అంతా ఫలించింది ఈ ఉద్యమం ద్వారా గుర్తుకొస్తున్నారు. అట్లాగే మిగిలినటువంటి అనేక విషయాల వాటిలో జగను ఆక్రమణ పోరాటం జరిగింది. ప్రధానమైనటువంటిది మేము రాసాము, ఎంతో చెప్పాం, ఎప్పుడో చెప్పాం అని దీనికోసమే మనం 4 రోజుల పైగా పోరాటం చేశాం. మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. దాన్నే ఈరోజు రాతపూర్వకంగా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందంటే నా గవర్నమెంట్ అవసరం మేమే చేస్తాం. ఎవరు చెప్పాడు? అందుకని రాసిస్తేనే అవుతుంది. అందుకనే రాయించుకోవడం అనేటువంటిది ఈ ఆఖర దీంట్లో జరిగిన దానిలో అది మన ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే అమౌంట్ విషయం కూడా చాలా మంది కార్మికులు డౌట్ ఉండొచ్చు, మనం అడుగుతారు కూడా. అందుకని దాని గురించి మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దానికి కావాల్సిన పదాలు, సరైనటువంటి పదాలు మన యూనియన్లతో మాట్లాడి మాత్రమే అది ఎంత బాగుంటుందనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇంత చేసిన వివరంలో మనకి న్యాయం జరగకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందుకని గ్యారెంటీగా మనకి న్యాయం జరిగేటువంటి విధంగా ఫిగర్లు అనేటువంటి వస్తాయి. అందుకని మీరు ధైర్యంగా ఉండాలి. ఇకపోతే మిగిలినవన్నీ కూడా ఒక రోజు కాదు, 4 రోజుల నుంచి తీసేస్తాం, పెర్మినెంట్ చేస్తాం, మూసేస్తాం, చాలా మందిని పెట్టేస్తాం. వాళ్ళని మొత్తం కొట్టి ఈ రోజు సాధించారు. ఈ అపూర్వమైనటువంటి విజయం. అందువల్ల యావత్ కార్మిక వర్గానికి మీ పోరాటం ఆదర్శవంతంగా ఉంటుంది. ఈ పోరాటంలో చాలా మంది సహకరించారు, టీచర్లు కానీ చాలా మంది. వాళ్ళందరి గురించి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ రియల్ హీరో, నిజమైన హీరోలు ఎవరంటే అంగన్వాడీ సోదరులు. మీరు నిలబడితేనే మిగిలిన వాళ్ళందరూ మీకు మద్దతిచ్చారు. మీరు నిలబడకపోతే ఎవరు మద్దతిచ్చుండేవాళ్ళు కాదు. అందుకని నిజమైనటువంటి హీరోలు ఎవరంటే అంగన్వాడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.